నాట్స్ అంటే జస్ట్ ఒక ఆర్గనైజేషను సంబరాలు చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా సర్వీస్ అన్నది లైక్ ఇంతకుముందు మన చెప్పినట్టు ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్. సో అలాంటి ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా ఒక గర్వంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ నాట్స్. విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హోప్ఫుల్లీ అందరినీ జూలై 4th, 5th, 6th టాంపా అన్నారు. నేను ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పిక్చర్ చేశాను. నేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు 66 years అప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ పిక్చర్ వస్తుంది, ఒక లీడ్ క్యారెక్టర్ వస్తుందని. సో ఆ సినిమా ప్రీమియర్కి నేను వెళ్ళడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాతే తెలుసు టాంపా అని. 2.5 years ఆ టాంపా పక్కనే మెల్బోర్న్లో కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర ఆ చుట్టుపక్కల షూటింగ్ జరిగిందనమాట. సో థ్యాంక్ యూ నాట్స్, మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ద లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ అఫ్ కోర్స్ తమన్ ఇస్ హియర్, ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఐ థింక్ ఆల్ ద 10,000 crowd తమన్ కోసమే వస్తారని తెలుసు, బికాస్ పీపుల్ లవ్ మ్యూజిక్ ఎస్పెషలీ అక్కడ. సో I'm sure by the grace of God we'll have a great time. Thank you. థ్యాంక్ యూ జయసుధ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో జయసుధ గారు అంత గట్టిగా తమన్ గారి గురించి చెప్పాక ఆయన మాట్లాడించుకుంటా ఎలా ఉంటాను చెప్పండి. ఆయన ఎంటర్ అయితే బాక్స్ బద్దలైపోవాల్సిందే. సో ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతా ఆయన మ్యూజిక్కి అలా సౌండ్ సిస్టమ్లన్నీ కింద పడిపోతున్నాయి. సో అలా మా ప్రోగ్రాంలో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి తమన్ గారి వల్ల అని కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ తమన్ గారు టు స్పీక్. మిడిల్ తమన్ చాలా ఆల్రెడీ కర్టన్ రైజర్కి వెళ్ళాను. సో ఐ లవ్ ది హాస్పిటాలిటీ ఆఫ్ నాట్స్. చాలా చాలా అంటే దే హ్యావ్ గ్రేట్ ఆర్ట్స్. శ్రీనివాస్ గారు సరే, ప్రశాంత్ గారు సరే, దే ఆర్ వెరీ వెల్కమింగ్. అండ్ నో డౌట్ ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. 4th, 5th, 6th, 5th Devi's performing on 6th I'm doing. So excited. So Nenu Devi the second time chedam back to back event. So very excited. So night Devi show keldam, Devi na show ranu. We are very excited. So iddaram kalsi we are doing in one organization after a long time. Idi kaakunda we have one more exciting news. 1, 2, 3 చాలా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం నాట్స్ కోసం. సో that's something that pulled me off really crazy గా. సో ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయింది. సో it's going to be Venki's 11. Venkatesh garu my captain. So Venkatesh garu is leading our team. So 1, 2, 3 we are playing against 2 more teams. ఒక American 11 team, అది కాకుండా Nats 11 ఛాలెంజ్ చేస్తున్నారు గెలుస్తామని. ఓకే సార్, we take up the challenge. సో మాతో పాటు అఖిల్, అశ్విన్, సుదీప్ బాబు, మా టీం అంతా వస్తున్నాం. వీఆర్ కమింగ్ అండ్ సో ఎక్సైటెడ్ టు బీ. మాకు కాన్సర్ట్ రెగ్యులర్గా చేస్తాం, బట్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ కప్పు గెలవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో టాంపాలోనే వీఆర్ ప్లేయింగ్ ఇన్ వన్ గ్రౌండ్ అనమాట. సో 1, 2, 3 సో బీ దేర్ ఫర్ ద క్రికెట్ మ్యాచ్ ఆల్సో. సో మ్యూజికల్ షో ఎలానో డెఫినెట్గా ఇట్స్ అవర్ సో అంటే వీ ఫీలింగ్ సో హానర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ నాట్స్. అండ్ మెయిన్ ఇది ఈ షో ఒప్పుకోవడానికి రీజన్ శ్రీనివాస్ గారు అండ్ ప్రశాంత్ గారు. రియల్లీ సో గ్రేట్ ద వే దే వెల్కమ్డ్ us, the way they respect the whole thing. I think they're very confident about this whole cultural event, and we are there to support Nats. So 1 to 6, so it's going to be a great show. Maaku akkada 3 రోజుల క్రికెట్ మ్యాచ్ అండ్ 4th, 5th, 6th కన్వెన్షన్లో కూడా. సో హ్యాపీ ఈరోజు అందరినీ చూడడం. అండ్ సీ యూ ఆల్ ఇన్ టాంపా, ఫ్లోరిడా. కొంచెం ఎండలు ఉంటాయి, బట్ భరిద్దాం. ఇట్ హ్యాస్ టు బి హాట్, రైట్? సో లెట్స్ హ్యావ్ ద గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ నైట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ గబ్బర్ సింగ్, ఆర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ప్రశాంత్ పిన్నమనేని గారు ఒక
ఒక 5 ఏళ్ళుగా తెలుసు త్రూ నవీన్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు ఎలాంటి సక్సెస్ ఇస్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అయిపోతుంది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా ఆ సినిమా నాకు ఇచ్చిన ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ పెనమనేని గారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా సార్ ఈసారి నాట్స్కి వస్తున్నాను నేను అన్నాను. అదేంటి సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే నాకు తెలుసుకుని అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ లెంత్ అలా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూ జెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన శ్రీనివాస్ గుత్తికొండ గారు పరిచయం అయ్యారు. అలాగే మదన్ గారికి. అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదండి, నాట్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి నాట్స్కి రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందుగా భాషే రమ్యం సేవే గమ్యం అనే క్యాప్షన్ ఎవరైతే రాశారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషాభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే చాలామందిలో ఇక్కడ వేదిక మీద ఉన్న మా బోసన్న కానీ రామ్జో కానీ తెలుగు భాష యొక్క అభివృద్ధిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరిలో మేము ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఇందులో కూడా క్యాప్షన్లో ముందు భాషకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు అది బాగా నచ్చింది. ముందు భాషే రమ్య ఉన్నారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. సుబ్రహ్మణ్యం సేల్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను. అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలామంది మాట్లాడతారు. అందులో ఒక డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటే కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ నాట్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అలాంటి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టి మనం మర్చిపోతున్న మన భాషని, మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు ఎక్కడో 7 సముద్రాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి, దాని యొక్క నిలకడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న నాట్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. అండ్ డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు రాక్ దిస్ ఈవెంట్. అండ్ మా బావ తమని చెప్పినట్టు అది పిచ్ అయినా సరే స్టేజ్ అయినా సరే ఆడుకోవడం వాడికి అలవాటు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ తమన్ డబుల్ బొనాన్సా ఇన్ ద నాట్స్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ నాట్స్ అండి. అండ్ మీడియా మిత్రులందరూ కూడా నాట్స్ చేస్తున్న పనులన్నింటినీ 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేసేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు కూడా ప్రాచుర్యంలోకి తీసుకెళ్తారని, ఒక సినిమా ప్రమోషన్స్ అయితే మీరు ఎలా అయితే మాకు హెల్ప్ చేసి మా పక్కన ఉంటారో ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను కూడా మీడియా ఒక చిన్న బాధ్యతగా ఫీల్ అయ్యి జనాలందరికీ దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ మెహర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. నాట్స్ అనగానే మాకు ప్రశాంత్ పెనమనేని గారు కోవిడ్లో ఇక్కడ సిసిసి తరఫున, చిరంజీవి గారి తరఫున మనం గ్రాసరీస్ అవి పంచుతున్నప్పుడు ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు. ఆ నాట్స్కి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ కోవిడ్లో చాలా గొప్పగా సేవ చేశారు. దట్ ఈస్ వెరీ గ్రేట్. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా నాట్స్ గురించే కాకుండా అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరికీ టాంపా ఏరియాలో వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పగా చేశారు. అండ్ హరీష్ చెప్పినట్టుగా భాష గురించి, సేవ గురించి వాళ్ళు ట్యాక్ల్ ఏమైనా పెట్టారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అసోసియేషన్. అక్కడ జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ప్రశాంత్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. నవీన్ గారి ద్వారా పరిచయం. గత 8 yearsగా ఆయన అమెరికా వెళ్ళినా నవీన్ గారు, ప్రశాంత్ గారు ఎక్కడుంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది, తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు నాట్స్ టాంపా ఫ్లోరిడా. అండ్ తమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ది ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా తీసుకెళ్తున్నాం. సో విషింగ్ నాట్స్ టీమ్ ఆల్ ద బెస్ట్. 300 people డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ July 4th, 5th, 6th we are all going to NATS. Thank you. Thank you sir, thank you so much. And now I request our Oscar Grahita Chandrabose గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. నన్ను నాట్స్కి ఆహ్వానించిన
పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విషయం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, భాష అంతరించిపోతే ఖచ్చితంగా జాతి అంతరించిపోతుంది. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. రక్షించుకోవడమే కాకుండా పరిరక్షించుకోవడమే కాకుండా భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న నాట్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ నాట్స్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించి అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మరొకసారి నాట్స్ని ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ సరస్వతి పూజిత రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శుభ సాయంత్రం, అందరికీ నమస్కారం. నాట్స్ అనగానే మన స్వంతమైనటువంటి ఒక సంస్థ అన్నట్టు ఒక భావన గత 2-3 తడలుగా వెళ్తూ వస్తున్నాను. నాట్స్ కార్యవర్గ సభ్యుల్లో కొంతమంది నాకు ప్రత్యేకమైనటువంటి పరిచయం ఉంది. మరొకసారి నాట్స్కి వెళ్ళాలి అంటే సంతోషకరమైన విషయమే. చూస్తూనే ఒక సమాంతర ప్రపంచం మనకి ఏమంటాం, ప్రవాసాంధ్రుల రూపంలో ముఖ్యంగా అమెరికాలో అధిక సంఖ్యాకులు తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి గొప్పగా విజయం సాధించి స్థిరపడి ఆర్థికంగా కూడా బాగా ఇదిగా ఉండి అక్కడి నుంచి మాతృభూమి రుణాన్ని తీర్చుకునేటందుకు మన 2 రాష్ట్రాలను కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఇలాంటి ఒక సేవా కార్యక్రమాలు ఇందాక ఏవి చూస్తుంటే చాలా సంతోషంగానూ గొప్పగా అనిపించింది. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ నాట్ సంస్థకి ముఖ్యంగా అభినందనలు. వాళ్ళు చేస్తున్న కృషి మరింత గొప్పగా ముందు రోజుల్లో కొనసాగాలి. అలాంటి వాళ్ళు చేసుకున్నటువంటి ఇలాంటి ఒక ఏమంటాం, ఈ సంబరాల్లో భాగస్వామ్యం కావడం అన్నది ఎప్పుడు మన వాళ్ళని కలుసుకోవడానికి మరోమారు అక్కడికి వెళ్ళటం అనేది అది ఎప్పుడు చాలా సంతోషానికి విషయం. ఈసారి కూడా నేను నాట్స్ వెళ్ళడానికి చాలా సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు కార్యవర్గ సభ్యులకి ఇంకా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ ఫేమస్ లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాట్స్కి ఫస్ట్ టైం నన్ను ఆహ్వానించినందుకు నాట్స్ వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రవాసాంధ్రులు అనేటువంటి మాట విన్న ప్రతిసారి నేను ఎక్కడో ఓ పాటలో రాశాను, ప్రవాసాన్ని దాటి కదిలే ప్రవాహాన్ని ఆపగలమా, ప్రకాశాన్ని చూపగలిగే ప్రపంచాగ్ని దూరమా అని రాశాను నేను. సో ప్రవాసాంధ్రులు ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళలో ఆ ఫైర్ ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందాక హరిశంకర్ సార్ చెప్పినట్టు భాషకు వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, ముఖ్యంగా భాషే రమ్యం అని రాశారు. ప్రపంచంలో ఉన్న మనుషుల్ని కలిపి ఉంచే విశాల భావన పేరు భాష. ఆ భాష బాగుంటే మనమంతా ఒకటే అన్న భావన బతికుంటుంది. ఆ భాషను కాపాడటానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా సేవే గమ్యం అన్నారు. సినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు నరుడి మూగ నేలకు నీరందివ్వని వాకు పరుగు దేనికని, పరుల బ్రతుకై పాటుపడి నరుడి బ్రతుకు ఎందుకని ఒక మాట చెప్పారు సినారయ్య గారు, మహానుభావులు, ప్రాతస్మరణీయులు. వారు చెప్పినట్లు ఆ యొక్క ఆదర్శాలని చాలామంది అక్షరీకరిస్తారు, వీళ్ళు అనుసరిస్తున్నారు. సో అటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవ్వటం, దానికి ఒక పాట రాయగలగటం నిజంగా నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరికీ ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నాట్స్ వారిని ఒక తెలుగువాడిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న మూవీ టీమ్కి అండ్ నాట్స్ టీమ్కి అండ్ మా క్రికెట్ టీమ్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా నాట్స్ 8th టైం జరుపుకుంటున్నారు టాంపాలో, ఫ్లోరిడా. ఫస్ట్ టైం మేమందరం క్రికెట్ ఇక్కడ సీసీఎల్ ఆడతాం, అంతా ఓకే. బట్ ఆర్టిస్ట్ టీమ్కి వెంకీ సార్, వెంకటేష్ గారు క్యాప్టెన్గా, ప్రశాంత్ గారు అండ్ తమ్మని అడగగానే వెంటనే యాక్సెప్ట్ చేశారని చెప్పారు. అండ్ ఆయన టీంలో మేము ఆడటం చాలా హ్యాపీగా ఉంది. July 1st and 2nd and 3rd క్రికెట్ ఆడతాం. అండ్ 4th and 5th and 6th నాట్స్ ఈవెంట్కి అందరూ వస్తున్నాం. సో మీడియా మిత్రులందరూ ఈ ఈవెంట్ గురించి అందరికీ తెలియజేసేలాగా మీరు ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆమని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మా ఆత్మీయులు మీడియా వాళ్ళందరికీ నా నమస్తే. నాకు ఫస్ట్ టైం నా ప్రవీణ ఫోన్ చేసి ఇలాగా మేడం ఇలా ఒక ఈవెంట్ ఉంది అమెరికాలో నాట్స్ అని, ఇది మీరు రావాలి అంటే నేను ముందు కనుక్కున్నాను ఏంటి ఎలాగని. సో నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక ఈవెంట్కి నేను తప్పకుండా వస్తాను. మన తెలుగు భాష మన సంస్కృతి గురించి అక్కడ సంబరాలు చేసుకుంటున్న ఇలాంటి ఒక మంచి ఈవెంట్కి నేను మిస్ చేయను, తప్పకుండా వస్తాను ప్రవీణ అని చెప్పాను. బట్ డేట్ మాత్రం కొంచెం బ్లాక్ చేయమని చెప్పింది, చేస్తానని చెప్పాను. సో నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మా నాట్స్ ప్రశాంత్ గారు అనే ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం పిలిచినందుకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.